కొంచెం కానీ వేస్ట్ కాకోకుండా ఉండే కూర అండి. నిన్న బీరకాయ కూర వండాను, దాని తొక్కతో ఈరోజు చట్నీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సింది కొంచెం ఆయిల్, వేరుశనగ గుండ్లు, శనగపప్పు, ఉద్దిపప్పు, తగినన్ని మిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకి చల్లారినాక మిక్సీలోకి వేసుకుంటున్నానండి. మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం నూనె వేసుకొని చూడండి బీరకాయ తొక్కు, టమాటకాయలు, మళ్ళీ ఎర్రగడ్డలు ఇవన్నీ వేయించుకోవాలండి. కొంచెం నూనె వేసుకొని వేయించుకోండి. చూడండి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటే కలిపేసుకోవాలా. తర్వాత కొంచెం కొత్తిమీర, ఇది కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేయించుకోండి. అట్లా కొంచెం చింతపండు నేనైతే చాలా తక్కువ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ టమాటా ఉంది కదా, అందుకు నేను చాలా తక్కువగా వేసానండి. చూడండి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటా కలిపేసుకుంటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలా. మనకి టమాటా నుండి తొక్క వేరుపడింది, సరిపోయిందండి. ఇది చల్లారల్లా బాగా చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకుందాం. మనము ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాము. అసలు సూపర్గా ఉంటుంది. తిరగవాత మన ఇష్టము. నేనైతే కొంచెం తిరగవాత వేసుకుంటున్నా. అదే కడాయిలోకి కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, ఎర్రగడ్డలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వేయించుకొని చూడండి మిక్సీ పట్టిండేది ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. కొంతమంది పసుపు పొడి వేస్తారు, నేను వేయలేదు. మీకు నచ్చితే వేసుకోండి. బాగా తిరగవాతలో మగ్గిండే తిరగవాతలోకి ఇదంతా వేసి ఒక్క నిమిషం అట్లా గోలిచ్చి పైగా కొత్తిమీర చల్లుకొని మీకు నచ్చిండే దాంట్లోకి నంజుకొని అయినా తినచ్చు, లేదంటే అన్నంలోకైనా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. అంటే సైడ్ వేరే కూరల్లోకి తినడానికి కూడా చాలా టేస్టీగా కుదిరిందండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి.